నమస్తే. దేశాన్ని కుదిపేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ. ఒక సెటైరికల్గా వచ్చినటువంటి ఈ నినాదము, ఈ వాదము ఈ వెబ్సైట్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ అండ్ పార్టీ కానీ అది ఏకంగా దేశంలో ఒక ఆల్టర్నేట్ పార్టీనా ఇది అనే ఒక చర్చ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. చాలామంది మేధావులు, చాలామంది ప్రజా సంఘాలు, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్, దేశం గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఇందులో జాయిన్ కావాలంటే ఏం చేయాలి, ఏం కావాలి అనేటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దేశాన్ని కుదిపేస్తున్నది? ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల మందికి పైన ఫాలోవర్స్ ఎట్లా వచ్చారు? ఇంకొక వైపున బీజేపీ అండ్ దాని మిత్రపక్షాలన్నీ కూడా, అంటే ఆ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు, ఈ కాక్రోచ్ జనతా పార్టీని వ్యతిరేకించే వాళ్ళు, వీళ్ళంతా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, అందుకే ఇట్లాంటి వాదాన్ని తీసుకొస్తున్నారు. దేశద్రోహులు, దేశానికి వ్యతిరేకులు అని వాళ్ళు హిట్ అనే ఒక కాక్రోచ్లను చంపే హిట్ క్యాంపెయిన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా పాకిస్తానీలు, వీళ్ళంతా అమెరికా వాళ్ళు, ఆ 2 కోట్ల మందిలో సగానికి సగం బయట వాళ్ళే ఉన్నారని వాళ్ళు ఇంకొక ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తానికి మోదీకి కూడా ఈ సెగ తగిలినట్టున్నది. మొన్న మంత్రులతో సమావేశంలో, క్యాబినెట్ సమావేశంలో మీరు రీల్స్ చూస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకుందా? జెన్జీ బ్యాచ్ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీరు తెలుసుకున్నారా అని కేంద్ర మంత్రులను కూడా క్వశ్చన్ చేసినట్టుగా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఈ రోజున వార్తలు వచ్చినాయి. అసలు ఏం జరుగుతుంది మాట్లాడదాం. నా ముందు ప్రొఫెసర్ కాశీం సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఇద్దరు అర్బన్ నక్సలైట్లే, వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు అంతకంటే ఎక్కువ అని అనుకోవచ్చు. సో వీళ్ళు లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు అదే యాంగిల్లో ఆలోచిస్తారని కొంతమంది అనుకోవచ్చు. సరే, ఏదేమైనా వాస్తవం, నిజం ఉన్నది డిబేట్ అయితే జరగాలి. అది రైట్ ఆర్ రాంగ్ ఆర్ ఎనీథింగ్. డిబేట్ జరిగినప్పుడు సామాన్య ప్రజలు దాంట్లోంచి ఒక మంచి అవుట్కమ్ వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ పార్టీలో ఏమైనా జాయిన్ కావడానికి అవకాశం ఉందా? ఈ ఇన్స్టాగ్రామ్ని మీరేమైనా ఫాలో అయినారా? ఆ ట్విట్టర్ అకౌంట్ని మీరేమైనా ఫాలో అయ్యారా? నేను కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటాను. ఓకే. కనుక నేను ఆ ఇన్స్టా పేజ్ని ఇప్పటివరకు చూడలేదు. ఓకే. అయితే మా విద్యార్థులు రోజు నాకు ఇక్కడ కొన్ని వందల మంది విద్యార్థులు కలుస్తూ ఉంటారు కనుక మా పిఏ కానీ, తర్వాత మా విద్యార్థులు కానీ ఆ పేజీ చూయించి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రతిరోజు నాకు అప్డేట్ ఇస్తుంటారు. అంటే నేను అప్డేట్ ఉంటా. సోషల్ మీడియా చూడను కానీ సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నాకు చేరుతూ ఉంటుంది. ఆ విధంగా నేను చూశాను. ఇక మీరు ఇంట్రోలో అన్నారు కదా, మన ఇద్దరం ఒకటే ఆలోచన విధానంతో ఉన్నాం కనుక వీళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఇన్నాళ్ళు మాట్లాడిందే మాట్లాడతారు అని అనుకునే అవకాశం ఉంది. మనం ఎప్పుడు మాట్లాడినా కూడా హేతుబద్ధంగా మాట్లాడతాం, తార్కికంగా మాట్లాడతాం, శాస్త్రీయంగా మాట్లాడతాం. మూఢత్వాన్ని మన మాటల్లో మనం ఎన్నడూ చెప్పలేదు. సమాజం ఎప్పుడైనా మూఢత్వం నుంచి బయటపడాలి. ముడివేచుకొని కుంచుకొని ఉన్న సమాజాన్ని ఇలా విచ్చుకోవాలని కోరుకుంటాం. 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని అంటాం కదా. ఇవి ఎప్పుడు సంఘర్షిస్తాయి అని అంటే అన్ని ఆలోచనలు ఒక దగ్గరికి చేరినప్పుడు, అన్ని అభిప్రాయాలని ప్రజలకు పంచినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ పని మనం చేస్తున్నాం. ఈ కాక్రోచ్ జనరేషన్ సందర్భంలో కూడా నిజాయితీగా, నిఖచ్చితంగా, హేతుబద్ధంగానే మన అభిప్రాయాలు సమాజం ముందు ఉంచాలి. అంతే అంతే. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, కొంత జ్ఞానం పొందిన వాళ్ళం, సమాజం నుంచి జ్ఞానం పొందిన వాళ్ళం. సమాజం నుంచి పొందిన జ్ఞానాన్ని తిరిగి సమాజానికి ఇచ్చే క్రమంలో తప్పుడు జ్ఞానం ఇవ్వకూడదు, మూఢత్వంతో కూడుకునే జ్ఞానం ఇవ్వకూడదు, సమాజాన్ని వెనక్కి నెట్టే జ్ఞానం ఇవ్వకూడదు. సమాజాన్ని ముందుకు నెట్టే జ్ఞానమే ఇవ్వాలి, సమాజాన్ని పురోగమింపచేసే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ క్రమంలో నేను గమనించినప్పుడు దేశ ప్రధానమంత్రి గారు లేదా దేశంలో ఉండే పాలకవర్గం ఇంతగా భయకంపితులు అవుతున్నారంటే, ఒక చిన్న ఇన్స్టా పేజీ, ఒక 2 కోట్ల మంది చేరినటువంటి ఇన్స్టా పేజీ, ఇదేం 10 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో 2 కోట్లు కాదు, 145 కోట్ల జనాభా కలిగిన దేశంలో 2 కోట్ల మంది చేరితేనే ఇంతగా భయపడిపోతున్నారంటే, సైకలాజికల్గా భయం ఎప్పుడు వస్తుందంటే మనం తప్పులు చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూసి భయపడతాం. మనం ఒక విధంగా సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళుతున్నామంటే, ఎదుటి వాళ్ళ మీద అఫెన్స్ తీసుకుంటున్నామంటే నిజంగా మనం డిఫెన్స్లో ఉన్నట్లు లెక్క. ఓకే. అందుకోసమే
సమాజంలో మార్పులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, వివిధ సందర్భాల్లో మార్పులు వస్తాయి. మనము 2009 నుంచి మొదలు పెడితే 2014 వరకు, అంటే ఒక 10 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన యువత ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. 2014 నుంచి 2024 వరకు, ఇవాళ 26లో ఉన్నాం. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఒక మార్పు అయితే జరగవలసిందే. సమాజం ఎప్పుడు ఒకేలాగా బావిలో నీళ్లు ఉన్నట్లుగా నిలువపడి ఉన్నట్లుగా ఉండదు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు 10 సంవత్సరాల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన 2004 నుంచి 2014 వరకు చూసిన యువత ఏం చేసింది? ఆనాడు అన్నా హజారే అనేటటువంటి ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ఢిల్లీ యూత్ అంతా ఆయన వెనక ర్యాలీ అయ్యారు. మరి 2027 వరకు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఈ 10-12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో విద్య లేకపోవటం, నాణ్యమైన విద్య లేకపోవటం, నిరుద్యోగం విపరీతంగా ఆవరించి ఉండటం, యువతరానికి సరైనటువంటి ఒక విజన్ లేకపోవటం, మిషన్ లేకపోవటం, వాళ్ళకు ఒక గమ్యం లేకపోవటం అంటే ఈ సమాజం, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవటం. ఈనాడు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన దేశంలో ఉంది. 80 కోట్ల మంది, ఒక 145 కోట్ల మందిలో 80 కోట్ల మంది యువత ఉన్నది. అంటే 15 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ల మధ్యన ఉన్నటువంటి జనాభా. ఇది నిజంగా దేశానికి ఒక గొప్ప వనరు, ఇది సంపద. అలాంటి వాళ్ళు సంక్షోభంలోకి వెళ్ళిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి ఉన్నారనడానికి ఇది ఒక తార్కాణం. మీరు అన్నట్లు ఎన్నికల సంఘములో రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ కాదు ఇది. కాక్రోచ్ జనతా పార్టీ పాల్గొంటామని చెప్పినటువంటి పార్టీ కాదు. జస్ట్ యూత్ ఒక పేజ్ పెడితే దాంట్లో ఇంతమంది చేరారంటే దీన్ని మోడీ గారైనా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులైనా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నా అభిప్రాయంలో యూత్లో దేశంలో అసహనం ఉన్నది, సంక్షోభం ఉన్నది. ఈ సంక్షోభం ఉన్నది కనుకనే 2 కోట్ల మంది ఒక 4-5 రోజుల్లో అంత వేగంగా అటువైపు మళ్ళారు. ఆ మళ్ళినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు మళ్ళీ దాడి అట్లా మొదలైంది అని అంటే అక్కడ ఏదో శాస్త్రీయత కనిపిస్తుంది, అక్కడ ఏదో సత్యం కనిపిస్తుంది, అక్కడ ఏదో న్యాయం కనిపిస్తుంది. ఆ న్యాయం కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు ఫ్లూయిడ్గా ఉన్నది, అది ద్రవస్థితిలో ఉన్నది. నిజంగా అది ఘనస్థితిలోకి వస్తే ఖచ్చితంగా ఈ దేశ పాలకులు స్థానచలనం జరగవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో, ఆలోచించాలి మనం. సో ఇప్పుడు ఇది అంటే ప్రభుత్వంలో, అంటే దేశంలో ఉన్న ఒక అన్రెస్ట్కి కారణంగా మనం దీన్ని తీసుకోవచ్చా? అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకి నిదర్శనంగా మనం తీసుకోవచ్చా? ఖచ్చితంగా. మనకి ఈ 10 సంవత్సరాల 12 సంవత్సరాల కాలంలో ఒక రకంగా ప్రాకృతిక పరమైనటువంటి ఒక సంక్షుభిత కాలాన్ని చూసాం మనం. కోవిడ్ 2020 నుంచి 23 వరకు 22 వరకు కోవిడ్ చూసాం. ఒకవైపు కోవిడ్ సమస్య, మరోవైపు 5 ఏళ్ళుగా ప్రపంచం అంతా ఒక రకంగా యుద్ధంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానితో పాటు ప్రభుత్వ విధానాలు, ఆర్థిక విధానాలు, ఎప్పుడైనా ఆర్థిక విధానాల మీదే సామాజిక వ్యవస్థ నిర్మాణం అవుతూ ఉంటుంది, సామాజిక వ్యవస్థ చలనం ఉంటుంది, రాజకీయ వ్యవస్థ చలనం ఉంటుంది. ఆర్థిక విధానాలు తప్పుడు విధానాలు ఉన్నప్పుడు ఈ మొత్తం వ్యవస్థలన్నీ సంక్షోభంలో పడిపోతాయి. కనుక ఈ 10-12 సంవత్సరాల కాలంలో నిర్మాణమైనటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని అభివృద్ధి గమనంలోకి నడిపించే ఆర్థిక వ్యవస్థ కాదు. భారతదేశంలో ఉన్న ఒక 20% మందిని లక్షల కోట్ల అధిపతులను చేసే ఆర్థిక నమూనా నిర్మాణం అయింది. ఫలితంగా ఏమైందంటే పేదవాళ్ళు అత్యధికమైన పేదవాళ్ళుగా మారిపోతున్నారు, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారు. ఈ అంతరం విపరీతంగా పెరిగిపోయింది. ఈ అంతరం ఇట్లా పెరిగిపోతుండగా 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి జనరేషన్కు ఆస్పిరేషన్స్ వేరుగా ఉన్నాయి, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఆశయాలు వేరు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచమంతా విస్తరించవచ్చు, ప్రపంచమంతా ఎక్కడికైనా మనం ప్రయాణం చేయొచ్చు, జాబులు పొందొచ్చు అనే ఆలోచనతో ఉన్నటువంటి యూత్ ఇది. ఒక 30-40 ఏళ్ళ కిందట డిగ్రీ అయిపోయిందంటే, పీజీ అయిపోయిందంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకొని హాయిగా ప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి యూత్ కాదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆలోచించే జనరేషనే కాదు ఇది. ఆ జనరేషన్కు తగినటువంటి ఉపాధిని మనం కల్పించలేకపోయాం. 30-40 కోట్ల మంది నిరుద్యోగులు భారతదేశంలో ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద డిగ్రీ పీజీ పూర్తి చేసిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకప్పుడు 23-24 ఏళ్ళు అయితే
అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు 30-35 ఏళ్ళు అయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళ శాతం పెరిగింది. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ లక్ష్యము చేరుకోలేక, చేరుకునే ఒక పరిస్థితి లేక, ఆ మార్గం దొరకక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాన్ని సాధలేకపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారు, సమాజానికి భరోసా ఇవ్వలేకపోతున్నారు, కుటుంబానికి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఎలా బతకాలి, ఇంకొక 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎట్లా బతకాలి అనే ఒక ప్రశ్న వేసుకుంటే నిరాశ కనిపిస్తుంది. ఈ యూత్ అంతా కూడా నివురుగప్పిన నిప్పు అంటాం కదా, ఈ నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. చూశారు, మొదలు 5 ఏళ్ళు చూశారు, ఏదో జరుగుతుందిలే, కొత్త ప్రభుత్వం వచ్చింది, మన దేశ ప్రభుత్వం, ఈ జాతీయతను ప్రేమించే ప్రభుత్వం, హిందూ ధర్మాన్ని ప్రేమించే ప్రభుత్వం, స్వదేశాన్ని గౌరవించే ప్రభుత్వం వచ్చింది కదా, నా దేశంలో నాకేదో జరుగుతుంది అని 5 ఏళ్ళు చూశారు. పోనీ 5 ఏళ్ళే కదా మనం ఇచ్చిన అధికారం, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే మన జీవితాలు మారిపోతాయి అనుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు వేశారు. ఇక 5 ఏళ్ళు వేసిన తర్వాత కూడా జీవితాల్లో మార్పు రానప్పుడు ఇంకా ఎక్కువగా ఎదురు చూసే పరిస్థితి ఉండదు. కనుక ఈ నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి ఈ యువత ఇవాళ ఈ రూపంలో వ్యక్తమైంది. పాలక వర్గాలు సరిగ్గా దీన్ని గుర్తించి ఐడెంటిఫై చేసి ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనకపోతే ఖచ్చితంగా భారతదేశంలో 1970వ దశకం మళ్ళొక్కసారి మనకు చరిత్రలో గుర్తొస్తుంది. ఏం జరిగింది ఆనాడు ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ విపరీతంగా అవినీతిని పెంచి పోషించింది. ఆనాటి సమాజంలో విపరీతమైన నిరుద్యోగం వచ్చింది. ఎందుకంటే 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 75 నాటికి 25 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోనికి వచ్చి. 25 ఏళ్ళు అయినా కూడా ఈ దేశ ప్రజల ప్రయోజనాలు నెరవేరని ఒకానొక స్థితి కనిపించింది. నిరుద్యోగము, అవినీతి, లంచగొండితనము, ఎన్నికల అవినీతి ఇవన్నీ వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి ఒక సోషలిస్టు ఆలోచన విధానం కలిగిన వ్యక్తి ప్రధాన స్రవంతిలోకి వచ్చి ఈ యువతరాన్ని నాయకత్వం వహించవలసి వచ్చింది. ఆనాటి యువతరమే లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇవాళ నితీష్ కుమార్ గారు ఆ ప్రభుత్వం దగ్గరలోనే ఉన్న అంత ఇవాళ 70 ఏళ్ళు 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా 75 కాలంలో యూత్గా 20-25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఓడించి, కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు దాని వెనుక ఉన్నటువంటిది విద్యార్థి యువతరమే పోరాటాన్ని నడిపింది. సరిగ్గా ఇవాళ ఆ పరిస్థితి మనం చూడబోతున్నాం. ఈ పరిస్థితులకి యువత రావడానికి కారణం పాకిస్తాన్ కాదు, అమెరికా కాదు, జర్మనీ జపాన్ కాదు, నువ్వు నేను కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు. దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళంటే ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ఇందులో భాగంగా ఉంటారు. అందుకోసమే వాళ్ళ విధానాలే ఈ స్థితికి నెట్టాయి అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు జెన్జీ బ్యాచ్, ఈ 2000 తర్వాత పుట్టిన వీళ్ళంతా ఈ జెన్జీ బ్యాచ్ కిందికి వస్తారు. ఈ యువతరం అంతా నేపాల్లో సిచ్యువేషన్ చూసినా మనం, సోషల్ మీడియాను నియంత్రించాలి అనుకుంటే ఒక పెద్ద మూమెంటే వచ్చింది, గవర్నమెంట్ కూలిపోయింది, కొత్త గవర్నమెంట్ని వాళ్ళు ఎన్నుకున్నారు. శ్రీలంకలో ఒక రకమైన సిచ్యువేషన్. సో భారతదేశంలో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే మిగతా దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరు, వాతావరణం వేరు. సో ఒకవేళ ఇదే కొనసాగితే అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక అసహనాన్ని చూసాం మనం. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక తీర్పిస్తూ, సరిగ్గా నాకు ఆయన పేరు గుర్తులేదు ఇప్పుడు, సూర్యకాంత్ గారు చాలా రోజుల ముందు ఆయన ఏమన్నాడంటే, కుక్కర్లో మనం బియ్యమో ఇంకేదో పెట్టి దానికి సేఫ్టీ వాల్వ్ పెట్టకపోతే కుక్కర్ పేలిపోతుంది. కుక్కర్ పేలిపోకుండా ఉండడానికి సేఫ్టీ వాల్వ్, ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించేలాంటిది. కనుక ఎక్కువగా దేశాన్ని పరిపాలించే వాళ్ళు ప్రజల మీద ఒత్తిడి పెట్టకండి, ప్రజాస్వామ్యం బతికుండాలి. ఆ బతికుండే ఒక సేఫ్టీ వాలే ఏమిటంటే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటము. ప్రజలైనా, ప్రజా సమూహాలైనా, కుల సంఘాలైనా, విద్యార్థి సంఘాలైనా, హక్కుల సంఘాలైనా, జర్నలిస్టులైనా, మేధావులైనా, కవులు కళాకారులైనా, ప్రతిపక్ష పార్టీలైనా తమ అభిప్రాయం ఎంత బాగా వ్యక్తం చేస్తే, ఎంత స్వేచ్ఛగా వ్యక్తం చేస్తే ప్రజాస్వామ్యం అంత బాగుంటుంది. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మనం నియంత్రిస్తే సేఫ్టీ వాల్వ్ లేనటువంటి ప్రజాస్వామ్యంగా మారిపోయి కుక్కర్ పేలిపోతుంది అన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో నియంత్రణ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ నియంత్రణ పెరిగిపోయిన సందర్భాన్ని మనం చూస్తే రచయితలు జైలు పాలయ్యారు, జర్నలిస్టులు జైలు పాలయ్యారు, కవులు కళాకారులు జైలు పాలయ్యారు,
ఈవెన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్ ఈయన అని దేశ నాయకుడు మాట్లాడే పరిస్థితులకు నెట్టబడ్డారు. ఈ స్థితి ఉన్నప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని అర్బన్ నక్సలైట్ అన్నారంటే ఇక నా పరిస్థితి ఏమిటి అని ఒక భయంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి అంతటి నియంతృత్వం మన దేశంలో ఈనాటికి ఉండకపోవచ్చు, కానీ అలాంటి ఒక నియంత్రణ స్థితి అనేది ఈ కాలంలో చూసినటువంటి స్థితి నుంచే ఇది ఒకటి బయటికి పుట్టుకొచ్చింది. కనుక ఇది ఇట్లే కొనసాగితే వాళ్ళని మాట్లాడనివ్వండి. చెరబండరాజు గారు నన్ను ఎక్కనివ్వండి బోను అని రాశాడు 50 ఏళ్ల కిందట. నన్ను ఎక్కనివ్వండి బోను నేను ఎక్కితే నేను మాట్లాడతా కదా న్యాయమూర్తి దగ్గర. కనుక వాళ్ళని మాట్లాడనివ్వండి. కాక్రోచులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక నిందార్థంలో ఆ సీటు మీద కూర్చొని మాట్లాడే పదాలకు చాలా విలువ ఉంటుంది. ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఎన్నికల ప్రధానాధికారి గారు, రాష్ట్రపతి గారు, వీళ్ళందరూ రాజ్యాంగ పదవుల్లో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి అధికారులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ఉంటుంది. కనుక ఆచితూచి మాట్లాడాలి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడవు? ఆ యువతరంలో ఆయన మనవలు ఉండొచ్చు, మనవరాలు ఉండొచ్చు, ఆయన బంధుగణం కూడా ఉండవచ్చు. నిరుద్యోగులుగా ఎందుకున్నారు అనే ప్రశ్న వేయాలి ప్రధాన న్యాయమూర్తి గారు. సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు అనేది రావాలి, మూలం డిస్కస్ చేయాలి కదా, చేయాలి. ఈవెన్ ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద, సుప్రీంకోర్టు జడ్జీల మీద, చీఫ్ జస్టిస్ మీద, తర్వాత సినిమా యాక్టర్ల మీద కొన్ని తప్పుడు కామెంట్స్ కూడా చూస్తున్నాం మనం. నిజంగా నిజాయితీగా సత్యం వైపు నిలబడ్డ మీ మీద, నా మీద కూడా చాలా, ఇప్పుడు ఈ వీడియో పెట్టగానే మన మీద కూడా చాలా వస్తాయి. ఆ వచ్చినటువంటి వాటిని కూడా మనం అంతే గౌరవంతో స్వీకరిస్తున్నాం. ఏది సత్యమేమిటి అసత్యమేమిటి అని ప్రజలు తెలుసుకుంటూ స్వీకరిస్తున్నాం. కానీ ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసేటటువంటి వాడు ఉంటేనే కదా మన అభిప్రాయం ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి. అంటే వాళ్ళు ఆ అసహనంతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, ఆవేశంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, మూలాలని సమాజంలో రాజకీయ వ్యవస్థలో వెతకవలసినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నిందార్థంలో బొద్దింకలు అనే మాట వాడితే అది ఎట్లా? ఇప్పుడు మనం శ్రీశ్రీ గారి పోయిటరీలో చూస్తాం, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అనే మాట వాడాడు ఆయన. అంటే ఆయన పుట్టుకతో వృద్ధులు అనే మాట కూడా చిన్నపాటి నిందార్థం ఉన్నా కూడా ఈ బొద్దింక అనే అర్థమైనటువంటిది ఇంకా తీవ్రమైనటువంటి నిందార్థం. అలాంటి తీవ్రమైన నిందార్థం ప్రయోగించవలసిన అవసరం లేదు అక్కడ. సరే, వారు ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత ఆ ప్రభావానికి గురైన వాళ్ళు ఇవాళ ఒక పేజ్, ఇన్స్టా పేజ్ పెట్టుకున్నారు. ఏం చేస్తారో చూద్దాం, ప్రశాంతంగా ఉండండి. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, దేశంలో ఉన్న అందరూ లేదా వాళ్ళ అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, నెల రోజులు వెయిట్ చేయండి. చెయ్యకపోగా ఒకటేసారి నేను జస్ట్ ఇప్పుడు మీరు వచ్చే ముందే మా స్టూడెంట్ ఒక అతను చూపిస్తున్నాడు, ఈ బొద్దింకలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఎట్లా ఉంది, దీని వెనుక మల్హోత్రా హస్తం ఎట్లా ఉంది, దీని వెనుక మన కేజ్రీవాల్ హస్తం ఎట్లుంది, దీని వెనుక కమ్యూనిస్టుల హస్తం ఎట్లుంది అని ఒక ఆయన ఒక పెద్ద వీడియో చేసి వదిలేశాడు అప్పుడే. అంటే ఇంత అసహనం అవసరం? ఇప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళ హస్తం ఉంది, ఓకే, కానీ 2 కోట్ల మంది ఎందుకు దాన్ని ఫాలో అవుతున్నారు? అదే ప్రశ్న, అది కదా క్వశ్చన్. అంటే 2 కోట్ల మంది అమాయకంగా అంత ఈజీగా ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఆ గూగుల్ ఫామ్ చదివి ఇంగ్లీష్లో ప్రశ్నని అర్థం చేసుకొని దాన్ని ఫిల్ చేయగలిగినటువంటి ఆలోచన శక్తి కలిగిన వాళ్ళే అందులోకి ప్రవేశించగలుగుతారు కదా. అలా ప్రవేశించగలిగినటువంటి వాళ్ళు మంచి ఏది, చెడు ఏది, విచక్షణ ఏది అనేటటువంటి ఆలోచన చేసుకోరా? చాలా స్పష్టంగా వాళ్ళు ఒక 5 అంశాలు పెట్టారు కదా. అందులో 5 అంశాల్లో ఏది నిజంగా మనం వ్యతిరేకించవలసినవి అవి వాళ్ళ మన ముందు నడుస్తుంది. గతంలో చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఆయన, గతంలో జడ్జిలు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యసభలో వెళ్ళి కూర్చున్నారు. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మనకు రిటైర్డ్ అయిన తర్వాత పదవులు వస్తాయి అనే ఆలోచన విధానం ఉంది చూడండి, న్యాయ వ్యవస్థని కాపాడేవాళ్ళు. అలాంటి ఆలోచన విధానమే తప్పు. అట్లాంటి ఆలోచన రాకూడదు. మొట్టమొదలు వాళ్ళకి వచ్చింది అని అంటే మేము అధికారంలోకి వస్తే అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వము అనడు. మంచిదే. మేము అధికారంలోకి వస్తే ప్రతి దేశంలో ఉన్న పుట్టి పెరిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగి ఉండటం అనేది మన హక్కు. రాజ్యాంగం ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కులో చాలా సింపుల్గా ఒక అధికారి వచ్చి ఆ ఓటర్ల జాబితా నుంచి మన ఓటును తీసేస్తే అది నిర్లక్ష్యమే కదా. అంతే కదా. అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకొని మన ఓటకు తీసేసిన నిర్లక్ష్యం అది.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ అధికారి మీద కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శిక్ష వేసే అవకాశం చట్టంలోనే ఉన్నది. అవును. అట్లా ఎవరైనా మన ఓటు హక్కును తొలగిస్తే వారికి శిక్ష వేస్తాము, మేము అధికారంలోకి వస్తే పెట్టారు. వాళ్ళు తప్పే ఉంది అందులో. 5 పాయింట్స్ 5 పాయింట్లు. మహిళలకి 50% ఇస్తామంటున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయితే రాజ్యసభ ఇవ్వమని రాశారు. అంటే మహిళలకి 50% ఇవ్వండి. నిజంగా 50% జనాభా, 50% అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు మనం సభా వేదికల మీద చూస్తూ ఉంటాం. ప్రధానమంత్రి కూర్చుంటాడు, ఓ 10 మంది మంత్రులు కూర్చుంటారు, అందులో ఒక్క స్త్రీ కూడా కనిపించదు. ముఖ్యమంత్రి కూర్చుంటాడు, ఓ 10 మంది మంత్రులు కూర్చుంటారు, ఒక్క స్త్రీ కూడా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లో ఎంతమంది ఉన్నారు కదా. పెద్ద పెద్ద సభలు జరుగుతుంటాయి, ఓ 20 మంది వేదిక మీద కూర్చుంటారు నాయకులు అందరూ, ఒక్క స్త్రీ కూడా కనిపించదు. మరి వాళ్ళందరూ ఎప్పుడు వేదిక మీదకి రావాలి, ఎప్పుడు చట్టసభల్లోకి రావాలి, ఎప్పుడు అధికార పీఠాల్లోకి రావాలి? 50% ఇవ్వడం తప్పేం లేదు. అట్లాంటి వాళ్ళ ఎజెండా ఏదైతే ఉన్నదో న్యాయబద్ధమైన ఎజెండా, సమంజసమైన ఎజెండా, ఆ ఎజెండాకు సంబంధించి చర్చ చేయండి, సంవాదం నడపండి. అంతే తప్ప వాళ్ళ మీద ఏదో దాడి చేసేసి వాళ్ళు ఇది అదని ముద్రలు వేసినంత మాత్రాన సత్యాన్ని ఎప్పుడు కూడా అసత్యం చేయలేదు. అది ఆలోచించవలసిన అవసరం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 కోట్ల మంది ఇంకా ఫాలో కానీ వాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించే వాళ్ళు మిగతా పార్టీల పక్షాన కూడా ఉన్నారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఇంకొక పార్టీ వైపునే వెళ్ళాలి. కానీ ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో కానీ ఇవన్నీ వాళ్ళ వైపు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదో ఒకదాన్ని ఎంచుకుంటున్నారు అప్పుడున్న సమయానికి, సందర్భానికి అనుగుణంగా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఒక ఆల్టర్నేట్ దిశగానే ఈ యూత్ ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న పార్టీల వైపున ఏదో ఒక పార్టీ వైపు వెళ్తారు అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక తాను ముక్కలు. ఒక 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఓ 20 ఏళ్ళు బీజేపీ పార్టీ పరిపాలించింది, మధ్యలో కొన్ని కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చాయి. వీళ్ళందరూ భారతదేశంలో నిజంగా దేశం కోసం పరిపాలిస్తే ఇంత నిరుద్యోగం ఉండకూడదు కదా. నిజంగా దేశం కోసం వాళ్ళు చట్టాలు చేసి ఉంటే ఇంకా 30 కోట్ల మంది దారిద్ర్యక దిగువన ఉండకూడదు కదా. నిజంగా వాళ్ళు దేశ ప్రగతిని, పురోగతిని కోరుకుంటే సంపద ఇంత వేరియేషన్గా మనుషుల మధ్య ఒక అగాధం ఏర్పడి పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా, మనకి ఈ భూమిని తన వేళ్లతో 5 వేళ్లతో ఈ భూమిని పెకలించి మట్టిని ముద్దాడి ఆ మట్టి ముద్దల్లో నుంచి బంగారు లాంటి మెతుకుని తీస్తున్న రైతు వచ్చి ఢిల్లీకి పక్కన ఒక సంవత్సర కాలం టెంట్లు వేసుకొని చలిలో వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఎండలో ఎండుతూ రైతు, అన్నం పెట్టే రైతు శోకం పెట్టి ధర్నా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళైనా 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళైనా వీళ్ళెవ్వరూ ఈ 70% మంది రైతుల కోసం పనిచేయట్లేదు, నిరుద్యోగుల కోసం పనిచేయట్లేదు, దేశంలో ఉన్న పేదల కోసం పనిచేయట్లేదు, కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా ఈనాడు అర్థమైపోయింది. ఒకప్పుడు అంటే మీడియా లేదు, ఏదైనా ఒక మీడియా చెప్తుందంటే ఆ మీడియా ఎవరికి అనుకూలంగా చెప్తే వాళ్ళ అభిప్రాయాలే పురోధి అయ్యాయి. ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు తన అభిప్రాయాలను పంచుకునే అవకాశం వచ్చింది. ఆ సందర్భాన్ని, ఆ నేపథ్యాన్ని చూసుకుంటే సమాచారం, సత్యం, అసత్యం, వాస్తవం, అవాస్తవం అందరూ అర్థం చేసుకుంటున్నారు. కనుక యూత్ నేను అనుకుంటున్నా ఒక 3వ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు, 3వ మార్గాన్ని ఆలోచిస్తున్నారు. ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఎప్పుడు ఒకటే పార్టీలు, ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ. ఇంకా దేశంలో ఏం జరుగుతుందంటే 2 పార్టీలు ఉండాలి, అవి జాతీయ పార్టీలు ఉండాలి. అమెరికాలో అంతే, అట్లే ఉంది. అమెరికాలో అయితే నీవన్న అధికారంలోకి, నేనన్న అధికారంలోకి, మిగతా వాళ్ళు ఎందుకు? వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నిటిని కబలించుకుంటూ మొత్తం విస్తరించుకుంటూ వస్తున్న సామ్రాజ్యవాదం కనిపిస్తుంది కదా మనం. అందుకోసమే వాళ్ళ ఆలోచన అర్థమైనటువంటి యువతరం 3వ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తుంది. అందుకే నిజాయితీ కలిగినటువంటి నాయకులు, నిజాయితీ కలిగిన మేధావులు, నిజాయితీ కలిగిన బుద్ధిజీవులు ఈ యువతరానికి సరైన డైరెక్షన్ ఇవ్వకపోతే ఇది ఒరిగడ్డి మంటలాగా మారిపోతుంది. ఆ సరైన డైరెక్షన్ ఇవ్వడానికి ఆలోచన పరులైనటువంటి వాళ్ళు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యూత్ అంతా అండర్రెస్ట్లో ఉందనేది మీ భావన? ఈ జెన్జీ బ్యాచ్ అంతా ఖచ్చితంగా ఈ జెన్జీ బ్యాచ్లో ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు రోజు వార్తలు చూస్తున్నాం మనం, రోజు రోజుకు లేఅవుట్ ప్రకటిస్తున్నాయని. ఒకప్పుడు మన పాలకులు ఏం చెప్పారు? చదవండి, మీరు చదివి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయండి, విదేశాలకు వెళ్ళండి, డాలర్లు సంపాదించండి అని 30 ఏళ్ల నుంచి ఊదరగొట్టారు.
30 ఏళ్ళ నుంచి ఊదరగొడితే అందరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి చదువులు చదివారు. చదివినటువంటి వాళ్ళలో నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. మన దేశంలో నైపుణ్యమైన విద్యను అందించే శక్తి మన ప్రభుత్వాలకు లేదు. మనం సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఆ నైపుణ్యం ఉన్న అతి కొద్ది మంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. ఆ అతి కొద్ది మంది అంటే 10%, 5 నుంచి 10% మంది. 90% వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. అందుకోసమే ఈ ఉద్యోగాల్లో లేని 90% మంది అన్రెస్ట్లో ఉన్నారు. అదేవిధంగా 10% ఉద్యోగాలకు పోయిన వాళ్ళు కూడా ఇవాళ జీవితానికి గ్యారంటీ లేదు. వాడు కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, పిల్లలు మంచి చదివించుకుంటున్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు రాత్రి ఒక మెయిల్ వస్తుంది, ఈ కంపెనీ నష్టాల్లో ఉన్నది కనుక ఈ రోజు నుంచి నీకు ఉద్యోగం లేదని మెయిల్ వస్తే రోడ్డు మీద పడే పరిస్థితి. కంపెనీ మూసేసుకుంటున్నారు. చాలా మల్టీనేషనల్ కంపెనీలు, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఉద్యోగులను తీసివేస్తూ ఉన్నారు. అంటే ఇట్లాంటి ఒక మొత్తం అసమతుల్యమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేయటం మూలంగా ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరిగిపోవాలి. వ్యవసాయ రంగంలో ఉపాధి పెరగాలి, పారిశ్రామిక రంగంలో ఉపాధి పెరగాలి, సేవా రంగంలో ఉపాధి పెరగాలి. ఈ అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుకుంటూ ఉపాధి పెంచుకుంటూ పోయినప్పుడే ఇలాంటి పరిస్థితి రాదు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రంగాల మీద దృష్టి పెట్టి మిగతా రంగాలని నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ 60% మందికి ఉపాధి కలిగించే ఏకైక రంగం భారతదేశంలో వ్యవసాయ రంగమే. ఈనాటి ఆ రంగాన్ని మొత్తం వదిలేశారు కదా. అందుకే ఈ అసహనంతో ఉన్న యువతరం ఖచ్చితంగా మార్పు కోరుకుంటుంది. మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. దేశంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ప్రగతిశీల మార్పు రావాలి, ప్రగతిదాయక మార్పు రావాలి. అలాంటి మార్పు కోసం ఒక భగత్ సింగులు మళ్ళీ పుట్టాలని కోరుకుంటాం కదా. అలాంటి భగత్ సింగులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఆ భగత్ సింగుల కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఇంకొక ప్రశ్న సార్, ఇది సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఎక్కడున్నాయి సార్? గాలి ఉన్నాయా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ గడప దాకొచ్చి గడపని ముద్దాడినాయా? రిక్రూట్మెంట్ ఏమైంది? ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు ఏమైనా ఒక అడుగన్న ముందుకు పడ్డదా కనీసం? నిజమే, 10 సంవత్సరాలు పరిపాలించి ఐ థింక్ నేను కూడా ఆగస్ట్లో అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 1000 కోట్లు ఇస్తాను. 10 సంవత్సరాల గత తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోనటువంటి ఒకానొక దుస్థితిని చూశాం. ఆ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు, మేధావులు, సమాజంలో విద్యారంగం బాగుపడాలని, ఓయూ బాగుపడాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా చాలా చర్చలు చేశారు. అప్పుడు స్వయంగా ఇక్కడున్న ఖాళీలను భర్తీ చేయమని చెప్పి ఆర్ట్స్ కాలేజ్ ముందే నేను బహిరంగంగా క్లాస్ రూమ్ చెప్పవలసిన పరిస్థితి కూడా ఆనాడు ఏర్పడింది. ఆ ఏర్పడిన సందర్భంలో ఆనాటి ప్రభుత్వం నా మీద కేసు పెట్టింది. ఇటీవల హైకోర్టు ఆ కేసు కొట్టేసి, తప్పుడు కేసు అని. సో అట్లా మనం చేసినాక ఆనాటి ప్రభుత్వము సరిగ్గా చేయలేదని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. విద్యార్థులు, యువత, ప్రజలు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారిని ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని అడిగాం. మా వీసీ గారు, నేను వెళ్ళి అడిగితే వారు వస్తానన్నారు. 2025 ఆగస్టులో ఓయూకి వచ్చారు. ఓయూకి వచ్చి వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, ఇది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది, మేధో వికాసానికి మూలమైనటువంటి ఈ గుండెకాయను కాపాడుకొని మనందరి బాధ్యత. మీరు ఏం అడగలేదు వీసీ గారు, మీరు ఏం అడగలేదు, కానీ మీరు అడగకపోయినా నేను ఇస్తున్న 1000 కోట్లని ప్రకటించి వారు ఏమన్నారంటే, డిసెంబర్లో మళ్ళీ వస్తున్నా, నేను ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడతాను, 1000 కోట్లు తీసుకొని వస్తాను అన్న మాట ప్రకారం డిసెంబర్లో వచ్చారు. 1000 కోట్ల జీవోతో వచ్చారు. ఆ రోజు జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న మార్చిలో బడ్జెట్లో కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా యూనివర్సిటీకి సంబంధించిన ఆ 1000 కోట్లు ఎలాంటి ముందు వెళ్ళినట్టుగా లేదు. అందుకే మీ వేదిక ద్వారా, మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నప్పుడు వేగంగా చేసేయాలి. నాంచి చేస్తే ఆ నాంచిన క్రమంలో పడిన వేదన ఉంటుంది కదా, చివరికి చేసినా కూడా ఆ వేదన అనేది వ్యతిరేకంగానే ఉంటుంది, ప్రయోజనం ఉండదు. అందుకే నాంచకుండా వేగంగా ఒక 3 కంపెనీలు ఏవో వచ్చాయి, వాటికి సంబంధించిన వాటిని ప్లానింగ్స్ తీసుకొని, డ్రాయింగ్స్ తీసుకొని వెంటనే మీరు ఆ 3 కంపెనీలకి, 3 సంస్థ ఏజెన్సీలకి ఇవ్వండి, ఇచ్చి బడ్జెట్ ఇవ్వండి. బడ్జెట్ ఇస్తే మీరు ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల అవకాశం ఉంది ప్రభుత్వానికి.
ఈ 2.5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్ పూర్తి కావాలి. కాకపోతే ఏమవుతుంది, ఓన్లీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఇచ్చారు జీవో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే జరగాలి. ఒకవేళ మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే వెళ్ళండి, గుడ్. రాలేదనుకోండి, కొత్త ప్రభుత్వం వేరే పార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళ ప్రయారిటీ మారిపోయి ఏమవుతుంది, మీరు ఇచ్చిన హామీ అది అడవి కాచిన వెన్నెల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు వేగంగా, వారికి చాలా పనులు ఉండొచ్చు, కానీ ఇది విద్యాశాఖ మంత్రి ఆయన స్వయంగా, ఆయన ఆధీనంలో పరిధిలో విద్యాశాఖ ఉంది. ముఖ్యమంత్రి ఆయన, విద్యాశాఖ మంత్రి ఆయనే కనుక ముఖ్యమంత్రిగా మీరు ఎంత పని చేస్తారో విద్యాశాఖ మంత్రి కూడా మీరు అంతే పని చేయవలసిన అవసరం ఉంది. వెంటనే ఆ ఏజెన్సీలను పిలుచుకొని మీరు అనుకుంటే 2 రోజుల్లో ఇక్కడ పునాది రాయి పడుతుంది. రేపు జూన్ 2వ తారీఖు నాడు మీ ఛానల్ తరపున ముఖ్యమంత్రి గారు చూడాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు చూడండి, 2వ తారీఖు నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1000 కోట్లకు సంబంధించిన శిలాఫలకం ప్రారంభం కావాలి. తెలంగాణ ఏర్పాటైన 2వ తారీఖు. జనరల్ లీస్ట్ ప్రయారిటీ ఉంది సార్ గవర్నమెంట్స్ కి. ఎడ్యుకేషన్ అంటే లీస్ట్ ప్రయారిటీ ఉంది. హామీలు ఇవ్వడము, మర్చిపోవడము చేస్తున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అదే విధంగా రిక్రూట్మెంట్ గురించి కూడా మనం చాలాసార్లు మీ ఛానల్లో కూడా మనం చర్చ చేశాం. 1000 పోస్టులు ఓయూలో ఖాళీగా ఉన్నాయి. ఆ 1000 పోస్టులని ఓయూతో పాటు మిగతా యూనివర్సిటీలో ఇంకో 1000 పోస్టులు, అంటే 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2000 పోస్టులు ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి సంబంధించిన ఒక ప్రాసెస్ మొదలు పెట్టాలి. మొదలు పెట్టకపోతే ఏమవుతుంది, రోజు రోజుకు బ్యాచ్లు వెళ్ళిపోతుంటాయి విద్యార్థులు. మీరు ఎప్పుడో మేము ప్రారంభం చేస్తామంటే దానివల్ల ఫలితం ఉండదు. కనుక పాఠం చెప్పే టీచర్ లేనప్పుడు ఎన్ని మౌలిక వసతులు కల్పించినా దానివల్ల ప్రయోజనం. మంచి భవనం వితిన్ 6 months లో ఇది అయిపోవాలి కదా సార్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ 6 నెలల్లో పరిపూర్తి చేయాలి అనుకుంటే, కానీ ఇప్పటికీ దాని మీద యంత్రాంగం చాలా వేగంగా పనిచేయటం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు రేపు జూన్ 2వ తారీఖు పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్ ఇచ్చిందండి. 2000 పోస్టులు వేసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు జూన్ 8వ తారీఖు నాడు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఇంకొక 3 నెలల తర్వాత అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మరి అంతకన్నా ముందు నుంచి ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పని చేయకపోవటం అనేది ఇది నష్టం చేస్తుంది. కనుక రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. స్పందించకపోతే తప్పదు, ఇక మళ్ళీ మీ మీడియా నేను మళ్ళీ ఎక్కువ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది, సెక్రటరియట్ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వస్తుంది. కనుక ఎప్పుడైనా ఆనాడైనా ఈనాడైనా అడిగే చోట ఉంటాం, తీసుకొచ్చే చోట ఉంటాం, పోరాటం చేసే చోట కూడా మనం తప్పక ఉండవలసిందే. కనుక రేవంత్ రెడ్డి గారు, మనం ఇద్దరం రోడ్డు మీదకి వెళ్ళే రోజు రాకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమో ఈ మధ్యకాలంలో కాశీం గారు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని రీసెంట్ ఒక 2-3 నెలల కింద బాగా వార్తలు వచ్చినాయి. అంటే సంతృప్తి అసంతృప్తి అనేది మన వ్యక్తిగతమైన విషయం కాదు కదా. ఎప్పుడైనా స్టూడెంట్స్కి సంబంధించిన అంతే. నేను విద్యారంగంలో పనిచేస్తున్నానండి. విద్యారంగంలో పనిచేస్తున్న నేను మొత్తం సమాజం మారాలని కోరుకుంటా, కానీ నా ముఖ్యమైన అంశం నా విద్యారంగం మారాలని కోరుకుంటా. నా విద్యారంగం మార్పంటే కొన్ని నిధులు, కొన్ని నియామకాలు, ఈ 2 కోరుకుంటా. మా పిల్లలకి మంచి చదువు కోరుకుంటా, విద్యార్థులకి. ఇవి సరిగ్గా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి ఏర్పడుతుంది. ఆ అసంతృప్తి ఏర్పడినప్పుడు మళ్ళీ మనం ప్రశ్నించవలసిందే. ప్రశ్న అనేటటువంటిదే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే ఆలోచన కలిగిన వాళ్ళం కనుక ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేద్దాం. మీరు చూసే ఉంటారు కదా, ఆకునూరి మురళి గారు తెలంగాణ కమిషన్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే నేను ఆయన పీరియడ్ అయిపోక ముందు 3 నెలల ముందే ఆయన రిజైన్ చేశారు. ఏంటన్నది ఇంకా క్లారిటీ లేదు. సాయంత్రము ఒక వార్త వస్తే ఎవరో పంపిస్తే చూశాను నేను. మరి దాంట్లో ఉన్న విషయాలు ఏంటో నాకు పూర్తిగా తెలియదు. సార్తో మాట్లాడవలసి ఉన్నది. ఆయన కమిట్మెంట్ కలిగిన అధికారి, ఆనాటి నుంచి ఈనాటి వరకు కమిట్మెంట్ కలిగిన అధికారి. సరే, విద్యా కమిషన్ చైర్మన్గా వేస్తే చాలా మంచి పని చేశారని అనుకున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే అధ్యయనం చేసి, ఎందుకంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తీసుకెళ్లి విద్యాశాఖను అభివృద్ధి చేయడం కోసం పెట్టుకున్నాడు. మంచి రిజల్ట్స్ వచ్చాయి అక్కడ కొంత మేరకు, అంటే మొత్తం మారిందని చెప్పలేను. అంటే ఈయన కమిట్మెంట్ వలన అక్కడ కొంత మార్పు జరిగింది. ఇక్కడ కూడా అలాంటి మార్పు వస్తుందని నేను కోరుకున్నా. మరి అలా సడన్ గా వారు రిపోర్ట్ తయారు చేశారు, రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ వారు రాజీనామా చేయటం అనేది ఒక రకంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. కనుక మరి చూడాలి, అంటే వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే నిజాయితీగా నిమగ్నతతో పనిచేసే వాళ్ళకి ఈ వ్యవస్థలో ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించడండి. షోపుటప్ చేసే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు, అంటే ముఖ్యమంత్రి రాగానే హల్చల్ చేసేసి ముఖ్యమంత్రి నజర్లో పడాలి అని చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మురళి గారు నాకు తెలిసి అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాదు. ఆయన సైలెన్స్గా పనిచేసుకుంటూ వెళ్ళే మనిషి. ఆయన
ఆ సైలెన్స్గా పనిచేసుకుంటూ వెళ్ళే క్రమంలో కొద్ది మందికి ఆయన అంటే పడకపోవచ్చు. మరి ఏం జరిగిందనేది చాలా రివ్యూస్ లో కూడా ఆయన అసలు ఇన్వాల్వ్ చేయలేదన్న ఒక డిస్కషన్ కూడా ఉన్నది బయట. ఉండొచ్చు అఫ్ కోర్స్, ఎందుకంటే విద్యా కమిషన్ అనేది కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో విద్యారంగానికి సంబంధించి జరుగుతున్న ప్రతి దాంట్లో ఆయన ప్రమేయం ఉండాలి ఖచ్చితంగా. అంటే అది ఒక చట్టబద్ధమైన వ్యవస్థగా దాన్ని మార్చి ఆయన అన్నింట్లో భాగంగా ఉండేటట్లు చేయాల్సి ఉండే. మరి మంచి చెడులు ఏం జరిగాయనే పూర్తి మనకు తెలియదు. ఆయనతో మాట్లాడి అవసరమైతే ఇంకొక వీడియోలో మనం ఈ విషయం మీద చర్చించుకుందాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రొఫెసర్ కాశిం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.